నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దని, ఎవరికి అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్లోని తన నివాసంలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. షమీం అఖ్తార్ కమిషన్ నివేదికను బయటపెట్టి వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారన్నారు. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలును నిలిపివేయొద్దని సూచించారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలు లేదు చూడు లేదు అన్నట్టు ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని, ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీని తీసుకువచ్చి హామీ ఇప్పించారని చెప్పారు. దళిత కుటుంబాలకు 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం కుదేలు చేశారని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18,000 దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని చెప్పారు. 5 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శన. దేశంలో ఎక్కడ అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ళ వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్ కి దండ వేయకుండా, నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే, మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయిన ఇంత లోపల ఏమైంది, కోర్టుల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. అందులో మోడీ గారు చేసిందేం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసిందేం లేదు. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. వర్గీకరణ చేయాలనగానే ఈయనకు ఐడియా వచ్చింది, అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇగో వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టింది. 6 నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆల్లేదు సూళ్ళలేదు అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది. లొల్లి పెడితే కులగణన చేసేవారైనా రిపోర్ట్ దాచుకుంటారా, అసెంబ్లీలో పెట్టాలి కదా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా. సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు లేకుంటే నేరాల నియంత్రణ కష్టమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాటి ఆధారంగా అనేక కేసులు ఛేదించవచ్చని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పట్టణ పోలీస్ స్టేషన్ లో మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో దొంగతనాలు, ఇతర నేరాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. వీటి వల్ల నేర నియంత్రణతో పాటు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందన్నారు. సీసీ కెమెరాలు లేకుంటే నేర నియంత్రణ కష్టమవుతుందని, అలాగే విచారణలో తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర ఉంటుందని చెప్పారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు.
కెమెరాస్ మీరందరూ ముందుకొచ్చి ఈ బాధ్యతగా గుర్తించి ఈ ఖర్చుతోని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అయితే ఈ సీసీ కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఇది ఒక్క ఉపయోగం అని కాదు. సీసీ కెమెరాలతో అది 100 ఉపయోగాలు ఉంటాయి. అందరూ ఏమంటారంటే సీసీ కెమెరాలు పెడితే దొంగతనాలు జరగవు అని అంటుంటారు. కానీ అదొక్కటే కాదు, చాలా మల్టీపర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటే. అంటే కొన్ని మీకు ఊహించని సంఘటనలు కొన్ని జరిగినవి చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక దగ్గర ఒక టౌన్ లో జయరాబాద్ చేసి సీసీ కెమెరా చెక్ చేస్తే ఒక అబ్బాయితోనే లేదు. పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు. నేను కెమెరాలో చూపించినాం, చూడండి అని మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయితో వెళ్ళింది అని చూపిస్తే అప్పటి వరకు ఎవరు తెలియదు ఆ విషయం. అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేశారు, బాగా న్యూసెన్స్ అయితే. ఆ సీసీ కెమెరా చూపిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓ ఇట్లా లవ్ అయిపోయారండి. ఇంకా దగ్గరనేమో మొన్న ఒక పిల్లి తీసుకొచ్చి వేసింది అది. దాంతో అందరికీ అర్థమైంది సీసీ కెమెరాతో. ఇట్లా ఒక్కరికి కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాతో. ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టండి, ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు పెడితే ఎవరు రారా ఆ ఏరియాకి. ఇట్లాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు, మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు, పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఏరియాకి రారు ఎవరు. కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ. ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు. మరి ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతోని మీరు ముందుకు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు, మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి. ఎంత ఖర్చు ఏం కాదు, అందరం భరిస్తే ఎంత ఖర్చు కాదు. అందరం భరిస్తే మనకి ఎంత 1000-2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి. కాబట్టి అందరం భరిస్తే పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు ఇది. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ఇంకా ఈ సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ప్రశాంతంగా ఇప్పుడు కామారెడ్డి టౌన్లో ప్రశాంతత ఉంటే, లా అండ్ ఆర్డర్ అవన్నీ ప్రశాంతంగా ఉంటే మీ టౌన్ డెవలప్ అవుతుంది, మీ బిజినెస్ డెవలప్ అవుతాయి, అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ముందుకు రావాలి, మాకు సహకరించండి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. డంపింగ్ యార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని చెప్పారు. వచ్చే సంవత్సరం IIITలో సీట్లు సాధించాలని సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతిరోజు నిరంతరం నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో బోర్వెల్స్ మరమ్మతులు చేయించాలని తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని చెప్పారు. ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్వహించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించాలన్నారు. మిషన్ భగీరథ అమృత్ పథకం కింద చేపడుతున్న పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. DRCC కేంద్రం సెగ్రిగేషన్ షెడ్లను కలెక్టర్ పరిశీలించారు. కంపోస్ట్ ఎరువును వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థుల చదువు, వార్షిక పరీక్షల సన్నద్ధత, భోజనం తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం వివరాలు అడిగారు. ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత శాతం సాధించాలని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని చెప్పారు. వచ్చే సంవత్సరం IIITలో సీటు సాధించాలని సూచించారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కు సంబంధించిన వాటిపై విద్యార్థులను అడిగి బోర్డుపై జవాబు రాబట్టారు.
కామారెడ్డి బుకాన్పల్లి శ్రీ వ్యాధిహారక ఆంజనేయ స్వామి ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ స్థిర ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం, యజ్ఞం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామ శివార్లో గల బుకాన్పల్లి శ్రీ వ్యాధిహారిక ఆంజనేయ స్వామి క్షేత్రంలో వేద పండితుల ఆధ్వర్యంలో గత 3 రోజులుగా సహస్రసాధ, ధ్వజశిఖర, నందీశ్వర, మృత్యుంజయ, విఘ్నేశ్వర, శ్రీ సీతారామ ద్వాదశ జ్యోతిర్లింగ స్థిర ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, యజ్ఞం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చల మధ్య శివపార్వతుల కళ్యాణం, కళ్ళ పండుగ జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గణపతి భగవాన్ ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రమేశ్వసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. జయ బలో గజ గురువరిష్ఠేత సంప్రాప్తి గురు హోమాంచకారయేత గురు హోమం స్వాహా. కేత్వరిష్ఠేత సంప్రాప్తి నమ స్వాహా. ఓం సువర్ణాయ నమ స్వాహా. ఓం సువర్ణ జయ. అందరూ కూడా కింద నుంచి సరంపల్లి శివారులో ఉన్నటువంటి పురాతనమైన ఈ క్షేత్రములో వెంకటరావు జోషి ఇట్లా ఆంజనేయులు ఆంజనేయులు అంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ తర్వాత కొంచెం దినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఈ గణపతి గుడి, సీతారామ ఆంజనేయుల విగ్రహాలను మళ్ళీ శివాలయంను నిర్మించడం జరిగింది భక్తుల సహకారంతో. ఈ 3 దినాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్,
ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు ప్రకటనలు. ప్రధాన పార్టీల జెండాను మోసిన కార్యకర్తలకు పట్టభద్రుల టికెట్ ఇవ్వలేదని, కార్పొరేట్ వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బండారి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఓటర్లతో ఆత్మీయ సభ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని, ఈ ప్రభుత్వం 15,000 ఉద్యోగాలు ఇచ్చి 55,000గా చెప్పుకుంటుందన్నారు. నిరుద్యోగులతో గద్దెనెక్కి వారిని మర్చిపోయారని చెప్పారు. ఒకటే మనకు డాక్టర్ గారు యువకుడు వచ్చాడు, గ్రాడ్యుయేట్ నుండి. తనను మనం మెజార్టీతో గెలిపించాలి. గెలిపిస్తున్నాం కూడా మనము. ఏదే ఒక 500 చేశారు మొన్ననే ఎన్రోల్మెంట్స్. డాక్టర్ గారు ఇంతకు తెలియదు. ఒక చిన్న పని మీద కామారెడ్డి కరీంనగర్ వెళ్ళాడు. నాకు ఇంతకు పరిచయం కూడా లేదు. లాస్ట్ ఇయర్ పోయి రెఫరెన్స్ తీసుకొని ఎవరితో రాజ్ కుమార్ గారితో ప్రాబ్లం ఉంది, ఇట్లా వచ్చిన మెడికల్ కాలేజ్ లో ప్రాబ్లం ఉంది, నా సొంత కూతురికి హెల్ప్ చేశాడు. అట్లాంటి యువకుడు ఇప్పుడు మనకు గ్రాడ్యుయేట్ వచ్చినాక మనకు పని చేయగలని ఎంతో నమ్ముతూ మనము 100% అన్నను గెలిపిస్తాము. గెలిపించి కామారెడ్డిలో మీకు ఏదైనా అన్న గెలిచినాక, రాజ్ కుమార్ గారి యువకుడు గెలిచినాక మీకు ఏదైనా అన్న చేయకపోతే నేనైతే కామారెడ్డి ఒక లోకల్ కామారెడ్డి నాది. ధన్యవాదాలు. కామారెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ. కామారెడ్డి సోదరులారా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 1 గంట సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి భవనం వద్ద యూనియన్ ప్రతినిధులు సమ్మె చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో బేస్ క్యాడర్స్ అయిన క్లాస్ 3-4 ఉద్యోగాల నియామకాలు వెంటనే చేపట్టాలని ఈ సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. సంస్థల్లో నియామకాలు చేపట్టడం కోసం ఒక కార్మిక సంఘం సమ్మెకు పిలుపునివ్వడాన్ని దేశంలోని కార్మిక సంఘాలన్నీ హర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీస్ కామారెడ్డిలో 1 అవర్ స్ట్రైక్ జరుగుతుంది. స్ట్రైక్ దేని గురించి అంటే 1900 అంటే చాలా రోజుల నుండి కూడా ఎల్ఐసిలో రిక్రూట్మెంట్స్ లేవు. ఒక కార్మిక సంఘంగా స్ట్రైక్ అనివార్యం చేసి రిక్రూట్మెంట్ కొరకు అంటే పాలసీ హోల్డర్లకు సబ్మిట్ చేయడానికి ఎంప్లాయీస్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది కాబట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ పెంచమని చెప్పేసి ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. 1 అవర్ స్ట్రైక్ బిఫోర్ లంచ్. అట్లనేట్మెంట్ కొరకు ఉండి వాళ్ళకు 2012లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి పెన్షన్ కొరకు ఈ డిమాండ్స్ ఆఫీసు మెమోరాండం 57 వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడగడానికి స్ట్రైక్ చేస్తున్నాము. 1 అవర్ స్ట్రైక్. ఇప్పుడు మేజర్గా క్లాస్ 3 and 4 రిక్రూట్మెంట్ లేకపోయేసరికి బ్రాంచ్ ఆఫీసులలో పని ఒత్తిడి ఎక్కువ జరగడం వల్ల పాలసీ హోల్డర్లకు సబ్మిట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. మేము ఒక కార్మిక సంఘంగా ఒక సంస్థ యొక్క అంటే యాజ్ ఎ మెంబర్గా చెప్పుకుంటే కూడా స్ట్రైక్లో మీరే ఏ కార్మిక సంఘం కూడా రిక్రూట్మెంట్ కొరకు స్ట్రైక్ చేసి ఉద్యమాలు చేసినవి లేవు. మా ఏ యొక్క మాతృ సంస్థ మా ఉద్యమం కార్యకర్తలు చెప్పిన దాని ప్రకారం అంటే ఎల్ఐసి
ఎమ్మెల్సీ పుట్టిన దానికంటే ముందు నుండే యూనియన్ పుట్టి ఉంది. ఆ యొక్క కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ పొందిన అశోక్ కుమార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు అభ్యర్థులలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి, మరొకరు ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి. వీరి ప్రయోజనాల కోసం, వ్యాపారాల కోసం వస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యా విధానం పకడ్బందీగా అమలు కోసం ఉద్యమించేందుకు కాదన్నారు. కావున నిజాయితీగా ఉండే అశోక్ కుమార్ ను గెలిపిస్తే ఓటు వేసిన దానికి విలువ ఉంటుందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వై అశోక్ కుమార్ గారికి మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ఓటు హక్కున్న ఉపాధ్యాయులందరూ కూడా అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తాము. సీరియల్ నెంబర్ 4 అశోక్ కుమార్, వై అశోక్ కుమార్, మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థల అధిపతిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంది, మేము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, మీరు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రభుత్వ స్కూళ్ళ గురించి కానీ, ప్రభుత్వ విద్య గురించి కానీ, ప్రభుత్వం ఏ ప్రభుత్వంతోనైనా ఒక మాట వరుసకైనా వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొనుకొచ్చుకున్నారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, ఈ టీచర్లందరూ రోడ్ల మీదకి వచ్చేసి సిపిఎస్ విద్యా వ్యవస్థ కోసం పోరాటాలు చేసిన, అట్లాగే నర్సిరెడ్డి గారు క్లియర్గా ఒక్క పైసా తేడా లేకుండా విద్యా వ్యవస్థ కోసం ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఎంత ఖర్చు చేశారని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ మొత్తం కూడా టీచర్ల ముంగట పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రఘుత్తం రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు కూడా ఆయన బ్యాలెన్స్ షీట్ను ఖర్చును ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా టీపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్సీ ఎస్టీ టీచర్ 3 వ్యవస్థలు కలిసి, 3 యూనియన్లు కలిసి నిలబెట్టిన అశోక్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము మరొకసారి పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ జిల్లాలో ఉండే టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ తరఫున పోరాడే ఏకైక వ్యక్తి అశోక్ కుమార్ గారే అవుతారు. మేము కూడా అన్ని పోరాటాల్లో మీకు మద్దతుగా నిలబడ్డాం. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. కామారెడ్డి పట్టణంలోని సుభాష్ టాకీస్ వద్ద ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ మహిళను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారు వేగంగా ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్లో గల సుభాష్ టాకీస్ వద్ద చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో విద్యుత్ స్తంభం విరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. आगे वही रहा भाई कहीं को हमें तू बात कर आगे तो अंदर रख कर नहीं है इसमें बंद है करंट दे करंट आएगा కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీనిధి అనే విద్యార్థిని గురువారం గుండెపోటుతో మృతి చెందింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ఉంటూ చదువుకుంటా ఉంది. ఈ రోజు ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాలకు సమీపంలో గుండెలో నొప్పి రావడంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయుడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్రీనిధిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన స్పందన రాకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. శ్రీనిధి మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.